ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు మరి మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరంలో మరి రెండో భాగానికి ఎంట్రీ అయ్యాము. ఈ రెండో భాగం వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. మకర రాశి వారికి రానున్నటువంటి ఏదైతే మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, ఇప్పుడు అతిపెద్ద గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు, శని, గురువు. ఇవి ఏంటంటే ఎప్పుడో కానీ మారవు. ఎప్పుడు కడితే ఎప్పుడు మారవు అనమాట. ఇవి శుక్రుడు అయితే 40 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు, చంద్రుడు అయితే 3 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు, రవి అయితే వారం 30 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఇలాగా మారేటువంటి గ్రహాలు కాకుండా సంవత్సరంన్నర అంటే 18 మాసాలకి 16 మాసాలకి మారేటువంటి గ్రహాలు ఉంటాయి. 2.5 సంవత్సరానికి ఒకసారి మారే గ్రహాల్లో అతిపెద్ద గ్రహం అనేటువంటి గురుగ్రహం. ఈ గురుగ్రహం 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. మారే తరుణంలో స్థితి అంటే వెనక్కి ముందుకి వెళ్తూ ఉంటుంది అనమాట. అంగమాలం చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడెక్కడ ఉండిద్ది అంటే కనుక 3 మాసాలు ఒక దగ్గర, 6 మాసాలు ఒక దగ్గర, మరిలా వెనకంజులో వచ్చేసి ముందంజులో వచ్చేసి ఈ రకంగా మారుకుంటూ 16 మాసాలు పట్టింది ఒక గ్రహం నుంచి మరొక రాశిలోకి రావడానికి. అలాగా 16 మాసాల తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో 2వ తారీఖు సంచరించేటువంటి జూన్ 2వ తారీఖు 2025 సంవత్సరం సంచరిస్తూ ఉంది ఈ యొక్క గురుగ్రహం. గురుగ్రహంతో పాటు శుక్రగ్రహం కూడా వస్తుంది. శుక్రగ్రహంతో పాటు రవి గ్రహం కూడా వెనకాలే వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహరీత్యా చూసుకున్నట్టయితే కనుక మనము మకర రాశి వారికి మధ్యస్థరగా అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక మకర రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక గ్రహం అశుభ దృష్టితో ఉంటూనే ఉంటుంది. అలాంటిది ఈ సంవత్సరము ఈ గురువు మారడంతో, గురువుతో పాటు శుక్రుడు మారడంతో కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ యొక్క మకర రాశి వారు కూడా కలిసి వచ్చేలా కనిపిస్తుంది. అదేంటో విచిత్రంగా ఉంటుంది. మకర రాశి వారు కలిసి రావడం అంటే అసలు అది మామూలు విషయం కాదు. ఎప్పుడో ఒకసారి కానీ కలిసి వస్తాం, వరిగెల వాన పడ్డట్టే. అలాగే ఈ వడిగల వాన పడితే వాళ్ళకి అదృష్టం అనమాట. అట్లానే వీరికి మకర రాశి వారికి ఎప్పుడో ఒకసారి కలిసి రావడం మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక సంచరించేటువంటి గురువు వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి వనరులు లభ్యపడుతూ ఉంటాయి అన్నమాట. ఎంత పని చేసినా ముందుకు వెళ్తూ విదేశాన్ని ప్రయత్నం చేసే ప్రయత్నాలే ఉంటాయి తప్పితే ప్రయత్నం పూర్వకంగా ఉంటుంది తప్పితే ప్రయత్నం ఫలించదు, సఫలీకృతం అవ్వదు. అలానే డబ్బులు ఎక్కడైనా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు రాకుండా ఉంటుంది. శత్రు భయం ఎక్కువ, నరదిష్టి ఎక్కువ, నరఘోష ఎక్కువ. ఎన్ని చేసినా సైలెంట్ గా వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే కూడా అందరూ వాడిపైన దండెత్తుతూ ఉంటుంటారు. అది కూడా తలకాయ నొప్పి అనమాట. వారి పని వాటి చేసుకున్న కూడా తప్పే అన్నట్టుగా వీరిపైన చాడీలు వస్తాయి, వీరిపైన ఎలిగేషన్స్ వస్తాయి, వీరిపైన డబ్బులు ఇచ్చిన దగ్గర రావు. ఏదైనా కాంట్రాక్ట్ బేసిస్ లో జాబ్ చేస్తే కూడా ఆ కాంట్రాక్టులు రావు, డబ్బులు రావు, బిల్స్ రావు. ఇంకొక అదృష్టం ఏంటంటే కనుక వీరికి పెళ్లి సంబంధాలు. ఈ గురువు మారడంతో, శుక్రుడు మారడంతో వీరికి పెళ్లి సంబంధాలు కూడా కుదిరేలా కనిపిస్తున్నాయి. దక్షిణ వైపుగా ఉండేటువంటి అమ్మాయి సంబంధం, అలానే తూర్పు వైపుగా ఉండేటువంటి అబ్బాయి సంబంధం వీరికైతే ఖచ్చితంగా కుదిరేటా ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు ఏదైనా ప్రయత్నం చేస్తే లవ్ అనేది సక్సెస్ అవ్వదు. లవ్ చేసినా కూడా లవ్ దగ్గరే ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ ఒకటే వీరికి సక్సెస్ అవుతుంది. వీరి ఇంట్లో కూడా స్థితిగతులు కొంచెం ఎక్కువగా మంది మకర రాశిలో వాళ్ళు మిడిల్ క్లాస్ లో ఉంటుంటారు, అప్పర్ మిడిల్లో ఉంటుంటారు. కాబట్టి ఇంట్లో వాళ్ళు సహకరించడానికి కాకుండా బంధుమిత్రులని సహాయం చేస్తారు. వచ్చిన అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా ఆ సద్వినియోగం చేసుకోవాలి, చేజార్చుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పెళ్లి అవుతుంది వీరికి. జీవితంలో మొదటిసారి పెళ్లి అవుతుంది. కాబట్టి పెళ్లి అయ్యేటువంటి వారు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిలబడలేదు, నిలదొక్కలేదు, నేను జాబ్ చేయలేదు అనుకుంటే మాత్రం అవ్వదు. పెళ్లి చేసుకుంటే ఏదో ముందుకు వెళ్ళిపోతున్నది. కాబట్టి మకర రాశి వారికి ఇది ఒక అదృష్టం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ నవంబర్ డిసెంబర్ లోపు అయితే 2026 సంవత్సరం గ్రీన్ పెన్ తో వాళ్ళు రాసుకోవచ్చు. వాళ్ళ వివాహ డేట్ కూడా రాసుకోవచ్చు. అవసరం అయితే కుదురుతుంది, పెళ్లి బాగానే అవుతుంది. ఆ తర్వాత వీరికి పెళ్లి అయ్యి ఉండి ఇంత ముందు ఇటీవలలో పెళ్లి ఉంటే కనుక వారికి అందరికీ కూడా పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. జూన్ 24 తర్వాత ప్రయత్నం చేయాలి. ఎవరినైతే పెళ్లి చేస్తున్నారో వారితో మాత్రం ప్రయత్నం చేయాలి. అప్పుడే వారికి పిల్లలు కలిగేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇంకా వీరికి కన్స్ట్రక్షన్ రంగంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, పంటలు పండించే రైతుగా కావచ్చు, మీడియా రంగం కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, లేదంటే కనుక రాజకీయ రంగం కావచ్చు, ఎక్కడైనా వీరి పని బాగుంటుంది, పని తీరు బాగుంటుంది, ప్రవర్తనం బాగుంటుంది, వీరి యొక్క ఆలోచన విధానం బాగుంటుంది, సలహాలు బాగుంటాయి. ఆ కంపెనీ సక్సెస్ అయ్యేదానికి చేసేటువంటి మూలాధారాలు అన్ని బాగుంటాయి. కానీ కంపెనీ సక్సెస్ అయిన తర్వాత వీరిని పూచిక పూలతో ఇలా తీసేస్తారన్నమాట. ఏదంటే మనకి ఇక్కడ తీలు దోమ పడితే చేరు పడితే ఎలా తీసేస్తారో అలా తీసేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీరి నుంచి కంపెనీ హైకి వెళ్తుంది కానీ వీరు మాత్రం అక్కడే ఉండిపోతారు. ఎక్కడ ఇంకొకటి అక్కడలా ఉండిపోతారు అన్నమాట. పోయేసి మధ్యలో ఎక్కడైనా శాలరీ అడిగినా, ఇంక్రిమెంట్స్ అడిగినా, ప్రమోషన్స్ అడిగినా కూడా నీలాంటి వాళ్ళు 3,000 ఇస్తే ఖర్చు లాంటి కుర్రోళ్ళు వస్తారు, మీరెందుకు అంటారు అనమాట. అదే ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయింది కదా, ఇంక వీళ్ళతో సంబంధం లేదు, అవసరం లేదు కదా. ఇంకెవరు వచ్చి సక్సెస్ అయింది. ఒకసారి బ్రాండ్ ఇమేజ్ ఏర్పడిన తర్వాత ఇంక పెద్ద పెద్దలతో అవసరం లేదు కదా. కాబట్టి
ఆ ఒక స్థితిగతులు ఎదుర్కొంటూనే ఉంటారు వీరు ఎప్పుడు కూడా. అలాంటి వారికి కూడా ఈ గురువు మారడంతో మంచి అవకాశాలు లభ్య పొందేలా కనిపిస్తున్నాయి. సొంతగా ఏదైనా నిర్మించుకునేలాగా, సొంతగా ఏదైనా మొదలు పెట్టుకునేలాగా, సొంతగా ఏదైనా స్టార్ట్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది. అన్ని రంగాలు కూడా బాగుంటుంది. ఫ్యాషన్ డిజైన్ రంగం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలానే మీడియా రంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే కనుక ఏదైనా ఫ్యాషన్ డిజైనర్ ఇలాంటి వాటిలో, బోటిక్ లాంటి వాటిలో అయితే చాలా ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే జూన్ 24వ తారీఖు తర్వాత ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే నిజ జ్యేష్ఠం కూడా వస్తుంది, అందులో గురుబలం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జూన్ 24వ తారీఖు తర్వాత ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా బంధుమిత్రులు సహాయం చేసే విధంగా అయితే ఉంటారు. స్నేహితులు కూడా సహాయం చేసే విధంగా ఉంటారు. వీరు మొదలుపెట్టిన దానికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే పని. ఇకపోతే వీరికి ఈ యొక్క ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి. వీరికి 2 దోషాలు ఉంటాయి. ఒకటి పితృదోషం ఉంటుంది, రెండోది కలత్ర దోషం ఉంటుంది. స్త్రీ అయినా పురుషుడైనా ఈ 2 దోషాలు అయితే మాత్రం ఖచ్చితంగా మకర రాశి వారికి సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దోషాలకు తగ్గటువంటి పరిహారం అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. దీనికి మరొకటి ఏంటంటే కనుక ఆరోగ్య సమస్యలు కొంచెం బాధిస్తూ ఉంటుంది. స్టమక్ రిలేటెడ్ సమస్యలు, కిడ్నీ, లివర్ ఫ్యాట్, హార్ట్, వాల్స్, స్ట్రెంత్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. సైనస్, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్, టీవీ లాంటి ప్రాబ్లమ్స్ కొంచెం మంది కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వీరు ఆ ప్రికాషన్స్ తీసుకొని టాబ్లెట్స్ ఇట్లా మెడిసిన్ తీసుకుంటే కనుక త్వరగా తగ్గేటువంటి అవకాశాలు అయితే మెండి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ గురు బలం వీరి మీద ఎలా ఉంది అంటే కనుక అపర కోటేశ్వరులు చేసేటువంటి అదృష్టం లేకపోయినప్పటికీ ఆ కోటేశ్వరుల బతికేలాగైతే మాత్రం ఖచ్చితంగా అవకాశం వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందే. గురుగారు, ఈ నరఘోష కావచ్చు, నరదిష్టి ఎక్కువగా ఉండటం, శత్రువులు ఎక్కువగా ఉండటం, అలాగే ఈ చెడు క్రియల బారిన పడే ఇబ్బంది పడటం, భార్యనో భర్తనో ఏదన్నా చెడు క్రియ చేసి వాళ్ళ వైపు తిప్పుకోవడం, ఇవన్నీ ఎక్కువైపోయినాయి చాలా వరకు కూడా. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటారు? దీని సొల్యూషన్ ఏంటంటే ఒకటండి, ఇక్కడ మనము గ్రహాలని శోధిస్తూ ఉన్నాం. నా జాతకం బాలేదని మాట్లాడలేనటువంటి గ్రహాల మీద అలా వేస్తూ ఉంటాం. అయ్యా రోజు లేచి నేను పూజ చేస్తానండి, కానీ నాకు ఆ దేవుడు కరుణించలేదండి. ఏ రోజు చేసుకున్న కర్మ, ఏ జన్మలో చేసుకున్న పాపం ఈ రోజు ఇలా పీడిస్తున్నాయండి. మనం కామన్గా మనకు అనుకున్న పనులు అవ్వకపోతే ఇలానే అనుకుంటాం. ఇది అనుకునేది ఏంటంటే మనల్ని మనం సమర్థించుకోవడం అంటారు. అంటే మనం పని చేయలేదు, దాన్ని మనం సమర్థించుకుంటున్నాం. ఆకలి అవుతుంది, ఖచ్చితంగా తింటాం, దాన్ని సమర్థించుకోలేము. నా దగ్గర లేదు తినకుండా ఉండలేము. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే గ్రహాల యొక్క స్థితిగతులు కానీ, దశ అంతర్దశలు కానీ, నక్షత్రాలు కానీ, గోచారం కానీ, నవంశ కానీ ఇవన్నీ కూడా మానవ జీవితంలో సహజం. గ్రహాలు ఏదైనా బాగాలేకపోతే దానికి సంబంధించినటువంటి దానమో శాంతి హోమమో చేపిస్తే గ్రహాలు శాంతి పొలుగుతాయి, మానవ జీవితాన్ని ఇబ్బంది పెట్టవు. కానీ మానవ గ్రహం ఉంటుంది, మనతో పాటే ఉంటుంది, మనతో పాటే తింటుంది, మనతో పాటే పడుకుంటుంది, మనతో పాటే ఉంటుంది. ఇక జీవితకాలం ఈ ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని, చుట్టాలని, బంధువులని, మిత్రులని వీళ్ళందరూ ఉంటారు కదా, మన ప్రాణ స్నేహితులు ఉంటారు. వీళ్ళే నాశనం చేయడానికి మూలం ఉంటారు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మన ఎదుగుదలను చూసి వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రంతో ఉంటారు. బయట వాళ్ళు ఎవరికి మన గురించి అవసరం లేదు. మన చుట్టూతో ఉండేవారు, మన విషయాలు తెలిసిన వారికి మాత్రమే మన మీద వ్యసనం ఉంటుంది. వీరందరూ కూడా ఏం చేస్తారంటే మనం వ్యాపారం చేసినా, జాబ్ చేసినా, సుఖంగా ఉన్నా, అరే నవ్వితే కూడా ఓర్చుకోలేరబ్బా, నవ్వితే కూడా వచ్చుకోలేరు. ఇలాంటి వ్యక్తులు మన చుట్టూతోనే ఉంటుంటారు. వీరు ఏం చేస్తారంటే ఈ రోజుల్లో గురువులు దొరకడం పెద్ద సమస్య విషయం కాదు. మంచి చేయకపోతే చెడు చేసే గురువులు చాలా మంది ఉన్నారు, దరిద్రమైన గురువులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎంతో కొంత డబ్బులకి ఈజీ. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడానికి అన్నీ ఉన్నాయి, ఈ రోజు వనరులు ఉన్నాయి. ఒకప్పుడులాగా డిగ్రీ చేత పట్టుకొని కాలు చెప్పులు అరిగిపోయేదాకా కంపెనీ చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఈ రోజుల్లో లేదు. ఏదో ఒక డబ్బులే సాయంత్రం సంపాదించుకుంటున్నారు. డబ్బు కూడా ఈ రోజు విలువ లేకుండా పోయింది. కాబట్టి డబ్బు దొరుకుతుంది కాబట్టి, ఈజీ మనీ అవుతుంది కాబట్టి చివరికి డబ్బులు డ్రగ్స్ అయినా మీరు డబ్బు సంపాదించుకుంటున్నారు ఈ రోజున. కాబట్టి అలాంటి డబ్బు తీసుకుపోయేసి వాడి నాశనం కోరుకుంటారు. నా మంచితనం కోరుకోరు, వారి నాశనం కోరుకుంటారు. కాబట్టి గురువులు కూడా అలానే సహకరిస్తూ ఉన్నారు. ఆ నాశనం కోరుకుంటే వారు అష్టదిబ్బంధనం, హిప్నాటిజము, వశీకరణం చేస్తారు. ఆ చేయడం ద్వారా ఒకసారి చేపిస్తారు. ఆ చేయించడం ద్వారా ఈ చేయించబడ్డవాళ్ళు ఏంటంటే చిన్న అడుగుంటి పోతూ ఉంటారు. నా టైం బాగాలేదు అనుకుంటారు తప్పితే వేరే ఇంకేం అనుకోలేరు. వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ. ఇక్కడ చేయించిన మాత్రం సుఖపడతారు అనుకుంటారు. ఆ అనుభవం వాడి కూడా దగ్గర వాడు నాశనం అయిపోతుంటాడు. కానీ గడ్డివామి కుక్క ఏమవుతుంది అంటే తను తినదు, ఎదుటి వాళ్ళని తినేది. ఒక చెత్త కుక్కలో కుక్క ఉందనుకోండి, ఆ కుక్క తినదో కానీ ఎదుటి కుక్కలు వస్తే అరుస్తూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఎదుటివారు బాగుపడుతుంటే, సుఖపడుతుంటే ఓర్చుకులేని తత్వంతో మన మీద చెడు క్రియలు చేపిస్తారు. దాని ద్వారా మనం జాతకం బాగాలేదు, నక్షత్రం బాగాలేదు అనుకుంటాం. జాతకాలు అన్నీ బాగుంటాయి. జాతకం బాగాలేకపోతే శాంతి హోమాలో, పూజలో, లేకపోతే దానాలు చేస్తే సరిపోతుంది, శాంతి చేస్తే. కానీ ఈ మానవ గ్రహం మన మీద చేయించేటువంటి క్రియలున్నాయి చూసారా, ఇది మన జీవితంలో బాగుపడలేమండి.
దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే ఎక్కడైనా మంచి గురువు ఉంటే సంప్రదిస్తే ఆ సమస్యకి ఏముంది, అసలు ఏం చేయించారు, ఎలా చేయించారు, ఫోటో మీద చేయించారా, లేకపోతే బ్లడ్ మీద చేయించారా, మనం వాడే వస్తువుల మీద చేయించారా, బట్టల మీద చేయించారా, అసలు ఏ రాగం మీద చేయించారు, ఫుడ్లో పెట్టేశారా, మందు పెట్టేశారా తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనకి దానికి విరుగుడు అనేది ఇస్తాం. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. లేదు నేను యజ్ఞయాగ హోమం చేపిస్తాను, నాకు చండీ హోమం చేపిస్తానంటే డబ్బులు వేస్ట్ అవుతాయి, దానివల్ల ప్రయోజనం ఉండదు. మీకు చండీ హోమం చేయించడం ద్వారానో రాజశ్యామల హోమం చేయించడం ద్వారానో మీకు ఏదైనా పాజిటివ్ ఉంటుంది, కానీ మీకు జరిగిన నెగిటివ్ పోదు. నీకు క్యాన్సర్ పోవాలంటే జ్వరం టాబ్లెట్ కాదు, క్యాన్సర్ టాబ్లెటే వేయాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి నేను ఏదో చేసేసుకుంటా, నా నచ్చిన ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే అవ్వదు దాంతోను. కాబట్టి ఎక్కడైనా మంచి గురువు ఉంటే, తంత్ర గురువులు ఉంటే చూపించుకుంటే ఆ సమస్యకి పరిష్కారం అయితే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. లేకపోతే మన ప్రాణాలు పోయేంత వరకు ఇట్ని అనుభవిస్తూ ఉంటాం. ప్రాణం పోయిన తర్వాత కూడా ఆత్మ సంతృప్తితో స్వర్గలోకానికి వెళ్ళదు. ఎక్కడ తిరుగుతుంది అంటే మన చుట్టూతే తిరుగుతూ ఉంటుంది, భూలోకం నుంచి తిరుగుతుంది. చెడు ఉన్న ఆత్మ ఎప్పుడు కూడా స్వర్గలోకానికి వెళ్ళదు. కాబట్టి ఆత్మ వెళ్ళాలన్నా కూడా మనం ఇక్కడే క్యూర్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా. కాబట్టి ఏ రాశి వరకైనా సరే చెప్పదగింది ఏంటంటే కనుక ఎవరికైనా చెడు క్రియలు ఈజీగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున లవ్ జిహాద్ కానివ్వండి, అమ్మాయిలు కిడ్నాప్ చేయడం, అబ్బాయిలకి వేరే అఫేర్స్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ మైండ్ మనసు కేంద్రీకృతం లేకుండా చెడిపోవడం, చేయాలనుకున్న పని చెడిపోవడం, లోక కళ్యాణం కోసం చేద్దాం వీళ్ళ కళ్యాణం కూడా అవ్వలేకపోవడం, ఇవన్నీ కారణాలు ఇవే కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన కాన్షియస్ లో మనం ఉండాలి. మనం ఎవరికి మన పర్సనల్ విషయాలు చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అడ్రస్ కూడా చెప్పకూడదు. వాస్తవం చెప్పాలంటే మనం ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడ జీవిస్తున్నాం, ఏం చేస్తున్నాం చెప్పకూడదండి. పరిస్థితులు అలా ఉన్నాయి బయటను. అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. అది ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వారికి మాత్రమే అర్థమైంది. తర్వాత ఎవరికి అది పబ్లిక్ వెళ్ళే వాళ్ళకి, ఒకే రూమ్ లో ఉండే వాళ్ళకి, కోలివింగ్ హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. అది తరం తర్వాత అర్థమవుతుంది. పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ప్రపంచంలో పరిస్థితి బాగలేదు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా కూడా. దీనితో పాటు దేవుని అనుగ్రహం కావాలి. ఈ దేవుని అనుగ్రహం ఏంటంటే కనుక ఈ మనకి గురు సంచారం అవుతుండగా పెళ్లిళ్ళు అవ్వటం కానీ, శుభకార్యాలు నిర్వర్తించడం కానీ, ఇవన్నీ కూడా సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. గురు బలం వలన మకర రాశి వారికి కొంతమేర ఇబ్బంది లేకుండా సాఫీకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి వీరు తీసుకోవాల్సినటువంటి ఏంటంటే కనుక దేవుని అనుగ్రహం ఎలా ఉండాలంటే కనుక ఏదైనా అమ్మవారు, లలితమ్మవారు కావచ్చు, మానసమ్మవారు కావచ్చు, లేదా దుర్గామాత కావచ్చు, పార్వతమ్మవారు కావచ్చు, ఇలాంటి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించుకొని పొట్టు వస్త్రాలు సమర్పించి, రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉంటే చాలా మంచిది. ఇలాంటి వస్త్రాలు కనుక సమర్పించుకొని ఎక్కడ గ్రామ దేవతలు ఉంటే కళ్ళు శాఖ కానీ, పుట్నాల పప్పు నైవేద్యం కానీ పెట్టి, పుట్నాల పప్పు పెద్దలపై నైవేద్యమైన పెట్టుకోవాలి. లేదంటే కనుక సద్ది అంటే దద్దోజనం అంటారు కదా, అది దద్దోజనమైన నైవేద్యం పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చిన కాలం అని చెప్పొచ్చు మనము. దీంతో పాటు ప్రతి 3 రోజులకు ఒకసారి, వారంలో ఒకసారి ఒక రెమెడీ చేసుకోవచ్చు. వీరు ఏం చేయాలంటే కనుక నల్ల నువ్వులు, తెల్లవాలు ఈ 2 కూడా తీసుకొని పచ్చగా మనకి హారతి కర్పూరం ఒక 4 బిళ్ళలు తీసుకొని 3 కూడా కలగలుపుకొని ఒక టీ స్పూన్ ఒక 4 బిళ్ళలు కలుపుకొని తల చుట్టూ దిష్టి తీసేసుకొని ఒక దగ్గర పెట్టుకుని కాల్చేసాలి. ఏ సమయం నుంచి చేయొచ్చు, పిల్లలకి ఏం చేయొచ్చు, పెద్దవారికి ఏం చేయొచ్చు, వారికి వారేం చేసుకోవచ్చు, ఆడవారు ఏం చేసుకోవచ్చు, మగవారేం చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కొంతైనా మన మీద ఉండే నరదిష్టి నరఘోషే కాకుండా ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, ఆ పాజిటివ్ ఉన్న గ్రహాలు మన మీద పనిచేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి అనమాట. ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. ఇంకా ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదించాలి. దీంతో పాటు మన దగ్గర ఉండేటువంటి మంత్రోచ్చారణ చేసిన వస్తువులు ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే వారి చెంతకే చేర్చండి. సదోక కోసం కూడా మన దగ్గర ఉంది. కాబట్టి దీంతో పాటు కుంకుమ సాంబ్రాణి అనేది ఉచితంగా ఇస్తుంది. ఎవరికైనా కావాలంటే కూడా వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. కానీ దారి ఖర్చులకు మాత్రమే రుసుము తీసుకొని వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా సుసంపన్నంగా ఉండాలి, జీవితంలో బాగుపడాలనుకున్న వారు, మొండితత్వంతో మూర్ఖంతో లేనటువంటి వారు, అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలనే తపన, తాపత్రయము, గోల్స్ ఉన్న వారైతే ఖచ్చితంగా తీసుకొని వారు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.